కార్డ్స్ చూశారు వాళ్ళందరూ కూడా చంద్రశాంతి గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాచల్ నాగరాజ్ గారు అబోబావ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నంబర్స్ రిపీట్ చేయను, గుర్తుపెట్టుకోండి. నాకు అసలు మళ్ళీ రిపీట్ చేసి ఓపికలోనే డాక్టర్ శాంతి గారు వేదికను అలంకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు మాత్రం స్టేజ్ పైన వచ్చి మనందరినీ అలంకరిస్తూ ఉంటారు. ఎస్ఎస్ కమల్ గారికి ఒక్కసారి గట్టిగా వాతావరణం ఎలా ఉంటుందని దానిపైన కొత్త కొత్త వీడియోస్ మనందరినీ అలంకరిస్తూ ఉంటారు. సో వారికి ఒకసారి స్వాగతం తెలియజేస్తూ వేదిక అలంకరించారు. టికెట్ ని చింపకూడదు, చిరిగి ఉంటే నాట్ అలౌడ్. ఓకేనా? ఇది ఫస్ట్ రూల్. పేరు, ఫోన్ నంబర్ రాసేయండి వెనకాల. ఓకేనా? సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ రౌండ్ లో ఏమేమి గెలుచుకోబోతున్నారో చెప్తున్నాను ఇప్పుడు. కరాటే కళ్యాణి గారికి సన్మానం జరుగుతుందండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు అండి, వినిపించట్లేదు. జై బలో గణేష్ మహారాజ్ కి. ఓకే, నంబర్ 39. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ ఒక పండుగగా చేసుకోవడానికి ఇక్కడికి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఇంతమంది మహిళల్ని ఒకే చోట చూడడం. అది వేదిక మీదున్న టోటల్ స్వప్న గారి టీం చూసాము అంటే అందరూ ఒకే రకపు చీరలతో, జాకెట్లతో చాలా ముచ్చటగా ఉన్నారు. ఎప్పుడు అంటారు సక్సెస్ వెనకాల, ఒక మహిళ సక్సెస్ వెనకాల కూడా ఒక పురుషుడు ఉంటారు అని. అలాగా ఈరోజు స్వప్న గారి సక్సెస్ వెనకాల శ్రీనివాస్ గారు ఉండి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆయన నడిపిస్తున్నారు. దానికి ముందుగా ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉప్పల్ శ్రీనివాస్ గారు, స్వామి స్వప్న గారు వాళ్ళతో నాకు గత 20 సంవత్సరాల ఒక మంచి బాంధవ్యం. మాకు నేనంటే చాలా గౌరవిస్తారు. శ్రీనివాస్ గారికి కోరిక ఏంటంటే మన వయసురాలుగా, మన వయసు మహిళ అసెంబ్లీలో కాలు పెట్టాలి అనేది ఆయనకి ఎప్పుడు నా మీద ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆయన కోరిక ఉంది. ఎందుకంటే నేను ఆయనకి తెలుసు, ప్రజల్లోకి వెళ్ళి ఎంత కష్టపడి పని చేస్తానో తెలుసు. ఆ కష్టానికి ఫలితం ఎప్పుడు దొరుకుతుంది అంటే మన ఆర్య వైశ్య మహిళలు కూడా చట్టసభల్లో కాలు పెట్టాలి. నేను ఒక స్ఫూర్తిగా ఉన్నాను అనుకున్నాను. అన్ఫార్చునేట్గా అది జరగలేదు. తప్పకుండా జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో తప్పకుండా జరుగుతుంది. అలాగే ఎంతోమంది మహిళలు, మన ఆర్యవైశ్య మహిళలు కూడా ముందుకు రావాలి. రాజకీయంగా ఎలా మనం అన్ని రంగాల్లోనే ఉన్నాము, రాజకీయ రంగంలో కూడా మనం రావాలి. ఒక నటిగా
నేను మా అమ్మగారు ఎన్నో మరి వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా అభినందించుకుంటూ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మరి దేశంలో ఇంకా ప్రపంచంలో మహిళల పాత్ర ఏంటి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటామన్న సంగతి కూడా అందరికీ తెలవాలని చెప్పే ఉద్దేశంతో మరి మన దేశంలో ఉన్న వాతావరణంలో మీకు అందరూ కూడా తెలిసిన విషయమే మహిళ క్రమేపీ అన్ని స్థానాలను ఆక్రమిస్తుంది. సృష్టిలో సర్వసాధారణమైన మహిళ ఈరోజు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశ పురోగతి సాధిస్తుంది. మరి ఒక 20 సంవత్సరాల క్రితం వాతావరణం వేరే ఉండే, ఇప్పుడు వాతావరణం వేరే ఉంది. బస్సు కండక్టర్లుగా ఈరోజు మహిళలు నియమించబడ్డారు. మరి విమానం అంటే పైలట్లుగా మహిళలు ఇలా చాలామంది పైలట్లుగా భావిస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద మిషనరీ అంటే దాన్ని కూడా ఈరోజు మహిళలు ఇలా మెషిన్స్ హ్యాండిల్ చేస్తున్నారు. అలాగే సాఫ్ట్వేర్ నుంచి అంతరిక్ష యాత్రలో కూడా ఇలా మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఈ శాతం ఇంకా సరిపోదు, ఇంకా ఎక్కువ శాతం రాణించాలి. అన్ని రంగాల్లో కూడా ఇంకా మహిళలు ఇంకా రాణించాలి. ఇప్పుడు కూడా ఆ దిశగా స్పీడ్ అందుకుంటున్నారు. మరి ఇదే స్ఫూర్తితోటి అదేవిధంగా స్పీడ్ అందుకొని పెద్దలు నంది రాజగోపాల్ గారు, మరి అన్ని కాలనీ యూనివర్సిటీలో ఉన్నటువంటి సోదరు రూపల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సినిమా యాక్టర్ గంగర్ గారు, ఇంకా వేదిక చాలామంది మంత్రులు శంకర్ గారు ఉన్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా సోదరులందరూ నమస్కారం. ఇంటికై వరవింకై అనే విధంగా ప్రతి సంవత్సరం IVF ఆధ్వర్యంలో పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మరి ఉపరి శ్రీనివాస్ గారిని వారి మిత్రబృందం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ముందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు. జై హింద్, జై వాసవి, జై చెందాలని రానున్న రోజులలో అన్ని రాజకీయ మరి ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో కూడా 33% రిజర్వేషన్ కూడా అమలు కాబోతుంది. కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మహిళలందరూ కూడా రాణించాలని కోరుకుంటూ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గోవులకు సేవ చేయాలి, ముఖ్యంగా గోవులను కాపాడుతూ గోవులకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరూ ముందుకు వస్తే ఝాన్సీ లక్ష్మీబాయి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సీనన్న గారిని మరి మొత్తం వదిలిలో కూడా యాక్టివ్గా వర్క్ చేస్తూ మరి నాకు తెలిసి వదిలిన ఎమ్మెల్యే వేసుకున్నట్టు 33% ఎమ్మెల్యే వేసుకున్నారని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎట్లయితే తప్పకుండా వచ్చారో బయట రాజకీయాల్లో రావాలి. 33% మహిళలకు రిజర్వేషన్ రాబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వైశ్యులందరూ బయటకు రావాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏ పార్టీలైనా జాయిన్ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలైతే మాకు సంతోషం. పార్టీలకు అతీతంగా హైదరాబాద్కి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు అవకాశం ఇచ్చిన సీనియర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఎత్ర నార్యస్త పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నాడు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో సుభిక్షంగా ఉంటుంది ఆ ప్రదేశం అన్నా కూడా. దేవతలు నడయాడతారు. ఇంతమంది అమ్మలందరూ ఒకే చోట చేరేలా చేసిన ఉప్పల్ శ్రీనివాసరావు గారు నిజంగా వారి సత్యమణి ధన్యులని. వారందరి కృషి అద్భుతం. మహిళలందరినీ ఒక చోట చేర్చి శ్రీలంకలో శాంకరీదేవిని చూపించడానికి స్పెషల్ గిఫ్ట్ పెట్టారు. శాంకరీదేవిని చూడడానికి వెళ్తున్న వాళ్ళకి ముందుగానే శుభాకాంక్షలు. బైక్ మీద వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, ముందు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. ఎవరు సరదా ఉంటుంది కానీ కొత్త బైక్ మీద జమ్ము వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకని మన సేఫ్టీ కూడా చూసుకోవాలి. మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చి ఆడవాళ్ళని ప్రోత్సహిస్తూ ఇంతమందిని ఒకే చోట చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. మహిళా దినోత్సవం
దినోత్సవం, నిజమైన మహిళా దినోత్సవం ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. మహిళలందరూ గట్టిగా గాజులు చప్పట్లతో వారిద్దరికి ఆ దంపతులకు చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా సరిపోలేదండి, సరిపోలేదు, గట్టిగా గలగాలండి గాజులు. చాలా అద్భుతమైన మీ అందరికీ ఇంత మంచి బిల్లు, అలాగే మంచి పసందుగా అన్ని విధాలుగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మన ప్రవీణ్ గారు ఏంటి పెద్ద పెద్ద మహానుభావులందరూ ఇచ్చేశారు ఇక్కడికి. వారందరి ఆశీస్సులు మీకు ఉన్నాయి. వారు ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవి అలంకరించినా కూడా దానికి ఒక వన్నె తెస్తూ ఉన్నారు. వారికి ఇంకా మంచి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలి, మనందరూ కూడా వారికి వెన్నుదన్నుగా ఉండాలని. మా ప్రవీణ్ గారు కూడా సేమ్ కోవకే చెందుతారు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన చేసే సేవలు చేస్తున్నారు. సేవాభావం కలిగిన ఇద్దరు మధ్యలో మేము కూడా ఒకసారి జై శ్రీరామ్ అంటూ గట్టిగా ముందుకెళ్తున్నాం ఇలాంటి వాళ్ళ సపోర్ట్తో. ధన్యవాదాలండి. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ముందుగానే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీరామ రక్ష అందరికీ, సర్వజగత్ రక్ష. జై శ్రీరామ్.